విశాఖపట్నం సంబంధించి 3 జిల్లాలకు సంబంధించి మాకు అందరికీ నమస్కారం. నా పేరు బండారు నారాయణమూర్తి. స్టేట్ కాపునాడు అండ్ కాపు సేన రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మన పత్రికా సోదరుల సమక్షంలో మా జాతికి జరుగుతున్న అన్యాయం గురించి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు శ్రీ గౌరవ ముఖ్యమంత్రులు వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా కులదైవంగా భావిస్తున్న డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తూ రాష్ట్రం అభివృద్ధి పదంగా నడిపించడానికి తన వంతు కృషి చేస్తున్న మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, ముఖ్యంగా మన రాష్ట్ర హోంమంత్రి శ్రీ వంగలపూడి అనిత గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి, అందరికీ మీ అందరి సమక్షంలో మా యొక్క ఆవేదనని, మా యొక్క బాధని మీతో మీ ద్వారా వాళ్ళకి తెలియజేయడానికి మీ ముందుకి వచ్చి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. రెండు 2024లో శ్రీ మన ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు పెద్దన్న పాత్ర పోషిస్తూ రాష్ట్రంలోనే ఎప్పుడు కనీ విని ఎరుగని రీతిలో ప్రతి నియోజకవర్గంలో మా కమ్యూనిటీ కాపు తెలగ బలిజ ఒంటరి ఉన్న ప్రతి నియోజకవర్గంలో కూడా అత్యధిక మెజారిటీతో రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య భూమిక వహించాం. అది 100% అది క్లియర్. అది ఎప్పుడు మునిపెన్నడు 2008లో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా రానంత ప్రభంజనం పవన్ కళ్యాణ్ గారి మీద ప్రతిపక్షం అప్పటి ఉన్న పక్ష నాయకులు చేస్తున్న విమర్శల్ని మేము తట్టుకోలేక దాన్ని డైరెక్ట్గా మమ్మల్ని అంటున్నట్టుగా ఫీల్ అయ్యి అందరం ఏకతాటిపై వచ్చి 95% కమ్యూనిటీ అంతా కూడా వన్ సైడెడ్గా నిలిచి రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఏర్పడడానికి ముఖ్య భూమిక వహించాం. మా దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో ఉత్తరాంధ్రలో చూసుకుంటే అన్ని విభాగాల్లో నాట్ ఓన్లీ వన్ పొలిటికల్గా కాదు, పోలీస్ సైడ్ కానీ, న్యాయ వ్యవస్థలో కానీ, అలాగే ఇరిగేషన్ కానీ, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మా యొక్క కమ్యూనిటీ లీడర్స్ ఉద్యోగస్తుల్ని చాలా అన్యాయంగా వితౌట్ నోటీస్ అందరినీ కూడా ట్రాన్స్ఫర్స్ చేయడం, ఎవరిని కూడా ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. గత 2 months బ్యాక్ ఒక డిఎస్పీ క్యాడర్ వ్యక్తిని ఇక్కడ పోస్టింగ్ చేశారు. పోస్టింగ్ చేసింది గవర్నమెంటే. మరి ఇక్కడ ఉన్న పెద్దలు ఎవరు వల్ల తెలీదు, ఏం జరిగిందో తెలీదు. వితిన్ 1 dayలో మళ్ళీ అదే పోస్టింగ్ క్యాన్సిల్ చేశారు. అలాగే ఈ మధ్యకాలంలో కూడా ఉన్న ఒక 2-3 ఆఫీసర్స్ని కూడా ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేశారు. అది విశాఖలో జరుగుతున్నది. న్యాయ వ్యవస్థలో ఈ ఏదైతే జనసేనకి సంబంధించిన రేషియో ఉందో ఆ రేషియో ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఏపీపీ పోస్టులని వాళ్ళకి కేటాయించింది. తద్వారా వచ్చిన వాటిలో జీవో ఇచ్చి కూడా జీవో విడుదలయ్యి 1 month అయిన తర్వాత మళ్ళీ ఆ జీవోని
వితౌట్ కన్సర్న్ ఎందుకు క్యాన్సిల్ చేశారో కూడా తెలియకుండా క్యాన్సిల్ చేసి ఆ యొక్క వ్యక్తిని ఇప్పుడు మనకి చూపు లేకపోతే పర్వాలేదు, చూపు తెప్పించి మళ్ళీ అదే చూపుని వితిన్ సెకండ్స్లో తీసేస్తే ఆ వ్యక్తి బాధపడే బాధ ఎంత దైనికంగా ఉంటుందో అందరూ అర్థం చేసుకోవాలి. అది విశాఖపట్నం మహిళా కోర్టులో జరిగింది. అదేవిధంగా అనంతపురంలో కూడా రాజకీయ పోరాటం చేస్తున్నాడు అనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో రాజకీయ పోరాటం చేసినందుకు కానీ పెట్టిన కేసుల నిమిత్తం ఆ వ్యక్తిని మన ప్రభుత్వంలో కూడా ఏపీపీ పోస్టుని మన జనసేన నుంచి ప్రతిపాదించినా కూడా ఇచ్చి మళ్ళీ లాగేసుకున్నారు. అలాగే ఇంకొక శ్రీనివాస్ అనే వ్యక్తిది కూడా అదే విధంగా చేశారు. అంటే ఇది కక్ష సాధింప, లేకపోతే ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలిసినా కూడా ఆయన ఊరుకుంటున్నారా, లేకపోతే తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా అని తెలియడం లేదు. మేము వెళ్ళి విన్నవించుకోవడానికి మాకు అపాయింట్మెంట్స్ దొరకడం లేదు. ఇదే వ్యక్తులు అందరూ కూడా 2024 ఎలక్షన్స్ ముందు మా కమ్యూనిటీ పరంగా మా అందరి దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. మేమందరం కూడా చాలా సంతోషంగా ఎప్పటికైనా మనం కూడా ఒక రాజ్యాధికారం దిశగా పయనిస్తున్నాం, చాలా బాగుంది అని ఒక్క ఏక తాటిపై వచ్చి కష్టపడి మేము చేస్తే ఈరోజు అనిపించవచ్చు మీ ఇండివిజువల్గా మీకుండే ప్రతిభతో మీరు వచ్చారని. కాదంటం లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఇమేజ్ ఉంది, ఈజ్ ద వెరీ గుడ్ లీడర్ అండ్ వెరీ గుడ్ యాక్టర్. అది కాకుండా చరిష్మా ఉన్న నాయకుడు. కానీ ఎంత బంగారు పళ్ళానికైనా గోడ తప్పనేది అవసరం. అలాగా ఆయన ఓన్ చేసుకున్నారో లేదో మా కమ్యూనిటీని, కానీ మేము మాత్రం మా కమ్యూనిటీ అని చెప్పి ఆయన సపోర్ట్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, మీ కూటమి ప్రభుత్వానికి పూర్తిగా మేము మద్దతు ఇచ్చాం. ఇందులో 100% క్లియర్, అందులో అనుమానం లేదు. నేను మీ అందరి సమక్షంలో వేడుకున్నది ఒకటే, అయ్యా మీరందరూ పెద్దలు, మీ వరకు వచ్చిందో లేదో తెలియదు, కానీ మా కమ్యూనిటీ పీపుల్, మేము కాపు, బలిజ, తెలగ, ఒంటరి, మేమందరం కూడా చాలా మా ఆఫీసర్స్ కానీ, మా ఉద్యోగస్తులు కానీ, అలాగే మా పొలిటికల్గా తిరుగుతున్న ఎంతో కాలంగా ఇదే జనసేన అని చెప్పి రాత్రి పగళ్ళు తిరిగి అనుకోకుండా కూటమి దీంట్లో వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చినా కూడా ఈ రోజుకి ప్రతిరోజు ఆ పార్టీ సిద్ధాంతాలని, పార్టీని గెలిపించడానికి, పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మా వాళ్ళు అందరూ శ్రాయశక్తిలో పనిచేస్తున్నారు. అందరూ కలిస్తేనే సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఒక్కసారి అర్థం చేసుకోండి, ఒక్కసారి తెలియకపోతే ఒకసారి గుర్తుపెట్టుకోండి. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ఉపయోగం ఉండదు. ప్రతిపక్షం కూడా అలా వెయిట్ చేస్తుంది, ఏ రోజు ఇదే కమ్యూనిటీ వస్తుందా మాతోనే అనే థాట్తో ఉన్నారు. కానీ మేము ఎప్పటికీ మిమ్మల్ని నమ్ముకున్నాం కాబట్టి మీ ద్వారా మాకు సంబంధించిన మా కుటుంబ సభ్యులందరికీ న్యాయం జరుగుతుందని మేము డైరెక్ట్గా మీకు అనిపించవచ్చు, ఇదే విషయాన్ని మీరు లెటర్ రూపేనా మాకు చెప్పచ్చు కదా అని ఎన్నో రకాలుగా ట్రై చేసినా కూడా మీ అపాయింట్మెంట్ దొరకకపోవడం వల్లే పాత్రికేయులు మీకు మాకు వారధిగా ఉంటారు కదా ప్రజలకి, నాయకులకి అనే ఉద్దేశంతో మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను. నమస్కారం. పూర్తి గారు వీళ్ళంతా లీడ్ చేస్తున్నారు. నేను ఒక్క క్లుప్తంగా ఒకే మాట చెప్పదలుచున్నాను. ఏ ప్రభుత్వము అధికారం రావాలన్న రాష్ట్రంలో కానీ కంబైన్డ్ స్టేట్లో కానీ కాపుల యొక్క బలంతోనే అధికారంలోకి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు కాపులకి చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. తర్వాత కాలంలో కాపులకు ప్రాముఖ్యత తగ్గింది. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కాపులకి సరైన ప్రాముఖ్యత వస్తుంది. కాపులు రాజ్యాధికారం చేస్తారని కాపులందరూ ఆశించి కష్టపడి పనిచేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కాపులు ఆశించినంతగా సత్ఫలితాలు కల్పించట్లేదు ఎక్కడ. ఈ మధ్య మూర్తి గారు చెప్పినట్టు అధికారుల యొక్క ట్రాన్స్ఫర్లో చాలా పక్షపాత వైఖరి వహిస్తున్నారు. ఈ 3 జిల్లాల్లో కాపుల్ని వెనకబెట్టి ఒక కులాన్ని, నేను పేరు చెప్పను, ఇంకో కులాన్ని చాలా ఎంకరేజ్ చేస్తుంది గవర్నమెంట్. అందుకని మా రిక్వెస్ట్ ఏంటంటే
కాపుల్ని విస్మరిస్తే మాత్రం దాని ప్రతిఫలము చాలా తీవ్రంగా ఉంటుంది రాబోయే 29 ఎలక్షన్లో. దయించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఒకసారి ఆలోచించి కాపులకి సముచిత స్థానం ఇవ్వాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.